హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు వాళ్ళ వల్లే కేసీఆర్ కు ఈ అవినీతి మరక. కల్వకుంట్ల కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. మామూలుగా కవితక్క బయటికి రానే రాదు, బయటికి వచ్చిందంటే ఇక ఆ బాంబు ఎవరి మీద పేలుస్తుందంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మీద పేలుస్తుంది ఈ మధ్య కాలంలో. మరి ఏదో ఖచ్చితంగా కవితక్క ఇచ్చే సంకేతాలన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఏదో జరుగుతున్నది అనేది మాత్రం క్లియర్గా సాధారణమైనటువంటి జనాలకు బయట కూడా అర్థమైపోతా ఉన్నదనమాట. ఇక అక్క మరోసారి కూడా ప్రూవ్ చేసే పనిలో పడింది. ఇక ఇందులో ఏదైతే మేఘా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది. ఈ వయసులో కేసీఆర్ కు సిబిఐ విచారణ ఏంటి, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, ఆ దుర్మార్గుల వల్లే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను ఏమన్నా కూడా భరించిన, ఇక నుంచి తోలు తీస్తా ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఏదైతే ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ గ్రూపుల నుంచి కూడా కవిత పిఏ ఇక పిఆర్ఓ తొలగింపు అంటే ఈ ప్రెస్ మీట్ ఆమె ఇట్లా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆమె ఆమె బీఆర్ఎస్ నాయకులపైన బీఆర్ఎస్ పైన కఠినంగా మాట్లాడింది. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్లనే మా డాడీకి ఈ విధమైనటువంటి మరకలు ఏర్పడతా ఉన్నాయి, అవినీతి మరకలు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఎవరెవరైతే అయ్యా అంటే మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారన్నమాట. వీళ్ళ వల్లనే హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే అసలు మా డాడీకి ఇలాంటి అభాండాలు వస్తూ ఉన్నాయి. ఆయన తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ ఎదుగుదల కోసము, తెలంగాణ సాధికారత కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు ఇలాంటి అభాండాలు పడతా ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు హరీష్ రావు, సంతోష్ రావులే అని చెప్పేసి. వాస్తవానికి సిబిఐ ఎంక్వైరీలో కూడా సిబిఐ మన పీసీ కోస్ నివేదికలు కూడా హరీష్ రావు ప్రధాన పాత్రధారి అని చెప్పేసి అక్కడ గట్టిగా మెన్షన్ చేసిరు వాళ్ళు. హరీష్ రావుకు సంబంధించే సపరేట్గా ఒక పేజీలు రాసిరంటే ఇక్కడ హరీష్ రావు వ్యవహారం ఎంత కాళేశ్వరం విషయంలో ఎంత కీలకమై అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. హరీష్ రావు ఒక్కడి విషయమే బయటపడుతుంది, అక్కడ సంతోష్ రావు విషయం ఇంకా అది ఇంకా బయటపడట్లేదు. అది బయటపడే రోజు ఇంకా పరిస్థితులు వేరే ఉంటాయని చెప్పేసి కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. మరి నిజంగానే అందులో సంతోష్ రావు వ్యవహారం కూడా నిజంగానే కీలక రోల్ ప్లే చేసిందా అనేది ముందు సిబిఐ ఎంక్వైరీలో తేలే అవకాశాలు ఉన్నాయి. ఇక